యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో వాళ్ళ వ్యక్తిగత ఆరా కరిస్మా ఏదైతే ఉందో వాళ్ళ కులం ఇతరత్ర విషయాలకి మించింది ఉంది కాబట్టి అక్కడ ఓవర్ షాడో చేసింది. కానీ సగటున మామూలు మనుషులకి వేరొక ఐడెంటిటీ తోటే పైకి వచ్చే పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో విపరీతమైన వార్స్ జరిగిపోతున్న సంఘటనలలో ఇప్పుడు మీరు తీసే సినిమా కూడా కులం ఆధారంగా జరుగుతున్న రౌడీజం లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మరి ఆ ఫీలింగ్ ని పక్కన పెట్టాలంటారా? 2 పాయింట్స్. ఒకటి ఎప్పుడైనా మీకు ఒక రెబెల్, ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు మెజారిటీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం వేరే వాళ్ళ పాలనలో మాకు దక్కాల్సింది మాకు రావట్లేదు కాబట్టి ఆ ఫీలింగ్ తోటి ఒక రెబెలియస్నెస్ క్రియేట్ అయ్యి దే రివోల్టెడ్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్. సో అప్పుడు ఒక పర్టిక్యులర్ కాస్ట్ ఉన్నోళ్ళు మాకు జరగట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏకమయ్యి ఒక తాటి మీద దెబ్బలాడటంలో ఏమాత్రం తప్పలేదని చెప్తున్నాం. ఇండియా కోసం ఫ్రీడమ్కి పోరాటానికి దీనికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉండదు. అంటే వాళ్ళు కొట్టుకు చేస్తే పర్లేదు, కొట్టుకు చావటం కాదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది అది మీరు చూడాలి. అంటే అది ఓకే, ప్రతి టెర్రరిస్ట్ కూడా రీజన్ ప్రతి ఒక్కరు అదే అంటున్నా. నేను నా క్వశ్చన్ ఏంటంటే ఐఎమ్ నాట్ జనరల్ హేట్రెడ్, జనరల్గా దాని కరెక్టా కాదు అనటానికి ఒకే ఒక పర్టికులర్ ఇష్యూని ఫోకస్ చేయడానికి నా ప్రాబ్లం. మీ రిలీజన్ కోసం కట్టుకుంటే తప్పలేదు, దేశం కోసం అయితే తప్పలేదు, మీరు మీ వాళ్ళు కొట్టుకుంటే తప్పలేదు, కాస్ట్ ఒక్కదానికి ఎందుకు తప్ప అంటున్నాను. బికాస్ దేశానికి సంబంధించిన పరిధులు, దేశానికి సంబంధించిన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఒక సిటిజన్గా, పౌరుడిగా ఇవన్నీ మనకి కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. వాటికి కూడా ఎగ్జాంపుల్ ఉన్నారు. ఇప్పుడు సడన్గా మీకు ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ వాళ్ళు ఏదో చేశారు, లేకపోతే హిందూస్ ఏదో చేశారు, వాళ్ళు కొట్టుకుంటారు, ఏదో ఒక రైట్స్ క్రియేట్ అవుతాయి, లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా మీకు వైలెన్స్ వచ్చేది ఒక వర్గం వాళ్ళకి సరిగ్గా జరగట్లేదు, వాళ్ళకి ఏదో కోపం వచ్చో హర్ట్ అయ్యో సెంటిమెంట్ వాటర్ అలాంటి దానితో క్రియేట్ అవుతుంది. అది ఏ సివిల్ సొసైటీలో దాన్ని ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు, దాన్ని సపోర్ట్ చేయరు. సో అలాంటిది కొన్ని మీకు ఒక 10-12 ఉంటాయి అలాంటి ఇష్యూస్. ఏ ఇష్యూస్లో గొడవ అవుతుంది దాంట్లో కాస్ట్ అనేది ఒకటి. సో అదే ఇప్పుడు కులం అడిగినోడు గాడిద అని వస్తుంది ఒక ఛానల్లో, మతం అడిగినోడు గాడిద అని ఎందుకు రాదు? అది కూడా కాదే కానీ రావాలి కదా. కానీ మీరు ఇక్కడ ఏంటంటే ఈ ఒక్కదాన్ని ఐసోలేట్ చేస్తున్నారని చెప్తున్నాను. అంటే బికాస్ మన దేశంలో సపోజ్ నాకు ఒక ఆయన ఇండస్ట్రీలో ఉన్న ఒక ఆయన నా పిల్లలు మా ఇంట్లో పిల్లలు అని, అప్పుడు మా ఇంట్లో పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ, నా ఫ్యామిలీ అవతల ఫ్యామిలీ కన్నా ఎక్కువ అని మీరు ఫీల్ అయినప్పుడు నా కులం వేరేడు కులం కన్నా ఎక్కువ అని ఎందుకు ఫీల్ అవ్వకూడదు అన్నాను. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? మీ కులం వేరేవాడి కులం కంటే మీరు ఏదైతే బిలీఫ్ సిస్టమ్ని నమ్ముతున్నారో, లేకపోతే మీరు ఆల్రెడీ ఉన్నారు దాంట్లో, ఒక పర్టికులర్ దాంట్లో మీరు బై ద పొజిషన్ ఆఫ్ యువర్ బర్త్ యూర్ ఆల్రెడీ దేర్. నో, అదే చెప్తున్నాను. పొజిషన్ ఆఫ్ బర్త్ మన ప్రమేయం లేకుండా మన యాక్సిడెంట్గా డామని ఊడి పడ్డానికిను ప్రతిభతో పైకొట్టి వచ్చి ర్యాంకులు తెచ్చుకుని మా పిల్లలు ఇంకా గొప్ప అని అనుకోవడానికి తేడా ఉంది. ప్రమేయం ఉంది కాబట్టి ఇండివిజువలిజం అనేది నేనేమనుకుంటున్నా, నేనేం నమ్ముతున్నా, దాంట్లోంచి వచ్చిన దానికి ఏ వర్గం అన్నా మీరు ఒకదాని సపోర్ట్ సిస్టమ్ కింద తీసుకుంటే దాంట్లో కాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి అవుతుంది.